ఒక్కడే దొంగోడు కళ్ళు తాగిన కోతి లెక్క అంతా కళ్ళెం కళ్ళెం చేసి ఉన్నది లేనిదంతా పొదం చేసిపోయిండు. ఇంతకు ఎవడా దొంగోడు, వాడు చేసిన ఘనకార్యం ఏంది, వాడి కథ ఏంది, కార్ఖానేంది బై, అవన్నీ చూడాలంటే మేడ్చల్ దాకా పోవాలి. రాని పోదాం జప్పున. అయితే మేడ్చల్ చెక్ పోస్ట్ కాడ రేణుకా ఎల్లమ్మ వైన్స్ దుకాణం ఉన్నది. దేవత పేరు పెట్టుకున్నారు గిరాకీ బాగా అత్తదని. కానీ గిరాకీ సంగతేమో గాని ఇగో ఒక దొంగోడు మాత్రం ఈ బ్రాండ్ ఎదుకునంలా ధూమ్ ధామ్ చేసిండోల్లా. దుకాణం బంద్ చేసినాక వీడు మెల్లగా ఇండ్లకి వచ్చిండు. అగ చూడు వీని తన్లాట ఎట్లున్నదో. చూసినావా, కౌంటర్ అంతా దేవులాడిండు. అందున్న పైసలు జేబులు వేసుకున్నాడు. అయినా గాని వాని ఆపచ్చ తీరలే. ఎన్నొద్దులాయనో మందు దాకా ఇక మందు బాటల మీద పడ్డాడు. మళ్ళా ఏది పడితే ఆ బాటలు ముట్టలే. మంచి కాస్ట్లీ బాటిల్లు ఎంకులాడి మరి దొరకబట్టుకున్నాడు. మంచిగా జేబులు వేసుకున్నాడు. ఆడికెళ్ళి గాయాబు. ఈ దొంగోనికున్న వాడెత్తు ఈ బ్రాండీ షాపుల సీసలు ఎత్తుకపోవుడేందల్లా వాని చేతులకు జట్టలు గుట్ట. పైసలు కూడా మాయం చేసిండట. అయినా ఈ బ్రాండీ షాపు ఓనరు పైసలు ఆ కౌంటర్లనే ఎందుకు పెట్టిండు కావచ్చు. సప్పుడియాక ఇంటికి పోయేటప్పుడు పట్టకపోతే ఏమావు అంటే కౌంటర్లో పెడితే పైసలు తెల్లారేసరికి గుడ్లు పెట్టి డబుల్ ట్రిబుల్ అయితే అనుకున్నాడా ఏంది. ఇగో ఇట్లా మోపైన రొల్లా. అసలు ముఖం కూడా కనబడకుండా ఎంత బందవస్తగా దిగిండో చూడురి మీరు.